सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय जय महादेवा। जय जय महादेवा। शंकरा सदाशिवा शंकरा सदाशिवा। शंकर सदाशिवा शंकर सदाशिवा। जय जय महादेवा। जय महादेवा। शंकरा सदाशिवा शंकरा सदाशिवा। शंकरा सदाशिवा शंकरा सदाशिवा। जय जय महादेवा। गंगाधरा गौरी प्रिया गंगाधरा गौरी प्रिया ज्ञानगम्या गुणसागरा गंगाधरा गौरी प्रिया गंगाधरा गौरी प्रिया ज्ञानगम्या गुणसागरा। त्रिपुरहर भस्मधर शंभो हर त्रिपुरहर भस्मधर शंभो हर। नटराज शिव सुंदरा नटराज शिव सुंदरा। जय जय महादेवा। जय जय महादेवा। शंकरा सदाशिवा शंकरा सदाशिवा। शंकरा सदाशिवा
శంకర సదాశివ శంకర సదాశివ శంకర సదాశివ జై మహాదేవ జై జై మహాదేవ జై జై మహాదేవ శంకర సదాశివ 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 జై జై మహాదేవ జై జై మహాదేవ గంగాధరా గౌరీ ప్రియా గంగాధరా గౌరీ ప్రియా జ్ఞానగమ్య గుణసాగర జ్ఞానగమ్య గుణసాగర జ్ఞానగమ్య గుణసాగర త్రిపురహర భస్మధర శంభోహర త్రిపురహర భస్మధర శంభోహర నటరాజ శివ సుందర నటరాజ శివ సుందర జై మహాదేవ జై జై మహాదేవ జై జై మహాదేవ జై జై మహాదేవ శంకర సదాశివ శంకర సదాశివ శంకర సదాశివ శంకర సదాశివ వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం వాసుదేవేంద్ర యోగీంద్రం వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం ముమోక్షూణాం హితార్థాయ ముమోక్షూణాం హితార్థాయ తత్వబోధః విధీయతే తత్వబోధః విధీయతే తత్వబోధః అభిధీయతే తత్వబోధః అభిధీయతే వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం నత్వా జ్ఞానప్రదం గురుం
సాధన చతుష్టయం పూర్తి చేశాము. దాంట్లో మనకు అధికారి దొరికాడు. సాధన చతుష్టయ సంపన్నాధికారిణం తత్వవివేక ప్రకారం మోక్ష సాధన పోతుంది. తత్వవివేక ప్రకారం వక్షామహ. కాబట్టి ఎవరు సాధన చతుష్టయ సంపద కలిగి ఉన్నారు వాళ్ళు అధికారి అవుతారు తత్వబోధన గ్రహించడానికి. అప్పుడు తత్వ వివేక కహ అన్నాం. ఆత్మా సత్యం తదన్యత సర్వం మిథ్యేతి. తరువాత ఆత్మా కహ అన్నాం. అది కూడా చూసేసాం. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే తత్వం అనేటేంటి, ఆత్మ కహ అన్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త నంబర్ 1. పంచకోశాతీత అవస్థాత్రయ సాక్షి సన్. అక్కడికి అయిన తర్వాత సత్ చిత్ ఆనంద స్వరూపం అవి తర్వాత వస్తాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త కదా. స్థూల శరీరం కిం చూడు, ఫస్ట్ ఎత్తుకోవడమే స్థూల శరీరం కిం. ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త అన్నాం కదా. మొదట స్థూల శరీరం చూస్తున్నాం. స్థూల శరీరం కిం, స్థూల శరీరం అనగానేమి అని. కమాన్. పంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖదుఃఖాది భోగాయతనం శరీరం అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతీతి షడ్వికారవత్ ఏతత్ స్థూల శరీరం. షడ్వికారవత్ 6 వికారాలు మార్పులు జరుగుతూ ఉండేటువంటిది. దీన్ని స్థూల శరీరం అని అన్నారు. కాబట్టి ఇది ఎలా వచ్చింది ఏంటంటే పంచీకరణ చెందిన తర్వాత ఏ భూతం ఆ భూతంగా ఉంటే సూక్ష్మం అవి, కానీ అవి పంచీకరణ చెందినప్పుడే దేహం వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి అవన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు మన దేహం ఉంది, ఈ దేహంలో 5 కలిసి ఉన్నాయి కదా. అట్లాగే అవన్నీ పంచీకరణం చెందాలి, ఒకదాంతో ఒకటి కలిసిపోవాలి. కలిసినప్పుడు పంచీకృత పంచమహాభూతై, పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 పంచీకరణం చెందిన తరువాత కృతం ఏర్పడింది ఇది సత్కర్మజన్యం. కాబట్టి గతంలో మనం ఆచరించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకి అనుగుణంగా ఇది ఏర్పడింది సత్కర్మజన్యం. సుఖదుఖాది భోగాయతనం శరీరం. కాబట్టి సుఖము దుఃఖము మానవము అవమానము జయము అపజయము ఇవన్నీ కూడాను అనుభవించడానికి ఆయతనం, ఒక ఆధారమైనటువంటిది, నివాస స్థానం, అది భోగాయతనం శరీరం. ఇది 6 వికారాలు చెందుతూ పోతూ ఉంది. అస్థి నెంబర్ 1, జాయతే నెంబర్ 2, వర్ధతే నెంబర్ 3, విపరిణమితే నెంబర్ 4, అపక్షీయతే నెంబర్ 5, వినశ్యతి నెంబర్ 6. ఇది వినశ్యతి ఇది షడ్వికారవత్. ఈ 6 వికారాలు ఏవైతే ఉన్నవో వీటిని స్థూల శరీరం అని అన్నారు. కాబట్టి ఇది ఎట్లా పుట్టింది? స్థూల శరీరం ఇది మందేనాయన. ఇప్పుడు మన శరీరం ఉందా, ఇదే స్థూల శరీరం. ఇది ఎలా పుట్టిందని ఆలోచించినప్పుడు ఇది పంచమహాభూతాల వల్ల పుట్టింది, పంచీకరణ చెందిన తర్వాత ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఈ షడ్వికారాలు ఉన్నాయనుకోండి. కాబట్టి అగ్ని ఉంది, నిప్పు ఉంది, గాలి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వేరువేరుగా ఉంటే ఈ శరీరం అవుద్దే కాదు, ఇవన్నీ కలిసి ఉండాలి. ఎట్లా కలిసి ఉండాలి? దిస్ ఇస్ కాల్డ్ పంచీకరణం. మనం చూసాం. కాబట్టి పంచీకరణం చెందిన తరువాత ఈ పంచభూతాల వల్లనే పుట్టింది. కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఇది ఒక ద్వారంలాగా మనకు ఉపయోగపడతా ఉంది. కాబట్టి దీంట్లో 6 వికారాలు ఉన్నాయి. అస్థి ఉండుట తల్లి గర్భంలో. కాబట్టి అట్లా స్టార్ట్ అవుతూ ఉంది బాడీ. కాబట్టి తల్లి గర్భంలో ఉండడం ఏదైతే ఉందో అస్థి 9 నెలలు తల్లి గర్భంలో ఉంది. అది అక్కడి నుంచి పుట్టుట జాయతే,
రెండవది జాయితీ అంటే పుట్టడం, తల్లి గర్భంలో నుంచి పుట్టడం. తర్వాత పెరుగుట, వర్ధతే మార్పు చెందు, పెరిగిన తరువాత విపరిణమితే మార్పు చెందుట, 4 అయినాయి. తర్వాత క్షీణిస్తూ ఉంది. ఇలా మార్పు చెందినటువంటి దేహం ఒక దశలో మారడం ఆపేసి ఆ మార్పేది, కాకపోతే ఎట్లా అంటే క్షీణిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఉన్నట్టుగా మరొకప్పుడు ఉండదు, క్షీణించడం. ఆ తరువాత నశించిపోద్ది, శ్మశానంలో పిడికిడ బూడిదిగా మారిపోద్ది. ఈ 6 వికారాలు స్థూల శరీరానికి ఉన్నాయి. ఈ శరీరాన్ని స్థూల శరీరము, గ్రాస్ బాడీ అంటారు. ఇది స్థూల శరీరం. కాబట్టి పృథివ తేజో వాయుర ఆకాశాలు, పృథివీ నీళ్లు అంటే నేల, నీళ్లు, వాయువు, ఆకాశము, తేజము, అగ్ని. కాబట్టి ఈ 5 పంచభూతాలు ఎప్పుడైతే పంచీకరణ చెందాయో స్థూల శరీరం ఏర్పడింది. అందుచేత స్థూల శరీరాన్ని పంచభౌతికం అంటారు. అంటే పంచభూతాల చేత ఏర్పడింది కనుక ఇది పంచభౌతికం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేది 5 భూతాలని పంచభూతాలు అంటారు. కాబట్టి మనం నదిలో ప్రవహించేటప్పుడు తీరం చేరడానికి పడవ ఎట్లాగైతే మనకు ఉపయోగపడతా ఉందో అదేవిధంగా కర్మలో చరిస్తున్నటువంటి దశలో స్థూల దేహం కూడా మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్థూల శరీరం ఏ అవస్థ ఎందైతే చరిస్తూ ఉందో దాన్ని జాగ్రత్త అవస్థ అంటారు, వేకింగ్ స్టేట్ ఇది. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే ఇది స్వప్నంలో ఉండదు, సుషుప్తిలో ఉండదు, ఒక్క మనకు స్థూల శరీరంలోనే కనపడుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్త అవస్థ అని అంటారు. స్థూల శరీరం నీటితో మట్టితో రూపుదిద్దుకుంటుంది, దాని యొక్క లక్షణం. కాబట్టి స్థూల శరీరం నీటితో మట్టితో రూపుదాల్చింది. శరీరంలోని ఉష్ణోగ్రత ఏదైతే ఉందో టెంపరేచరు, అది మనకు నిప్పు యొక్క లక్షణం. ఇకపోతే ప్రాణస్పందన. ఇప్పుడు మనం శరీరం ఉంది, గాలి పీల్చుకుంటూ గాలి వదులుతున్నాం కదా, ఇది ఏదైతే ఉందో ప్రాణస్పందన, ఇది వాయు పరిణామం. వాయువు మనం గాలి పీల్చుకుంటూ వదులుతున్నాం కదా, దీని యొక్క మార్పే ఇదంతా కూడాను. కాబట్టి ఆకాశం ఇక ఉంది కదా, ఇంకా 4వది ఈ ఆకాశాన్ని ఆక్రమించుకొని ఈ మానవ దేహం ఏదైతే ఉందో స్థూల శరీరం పంచభౌతికం, ఇది చరిస్తూ ఉంటుంది. ఈ ఆకాశమే లేకపోతే ఇది చరించడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇది స్థూల శరీరం, మొదట తెలుసుకోండి, మందే. కాబట్టి స్థూల శరీరం అనేటువంటిది పంచభౌతికం. నెంబర్ 1 పంచభూతాలతో తయారైనటువంటిది. అందరి శరీరాలు అంతే కదా, అది తమాషా. అందరి శరీరాలు పంచభూతాలతో తయారైనవి, పంచభౌతికమే. కానీ అందరి శరీరాలు ఒకే విధంగా ఉండవు. ఇప్పుడు అందరి శరీరాల్లో ఉండేది పంచభూతాలే, అట్లాగని అందరి శరీరాలు ఒక విధంగా ఉండవు. ఎందుకని ఆ విధంగా ఉండవు? కారణం ఏంటి అంటే అవయవ నిర్మాణం అన్నది కానీ లేక అంతఃకరణ కానీ మనిషికి భేదం గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ తల్లిదండ్రుల నుంచి వచ్చారో హెరిడిటరీ దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మనిషికి అంతఃకరణ ప్రభావం. కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మారుతూ ఉంటాయి కనుక, ఇప్పుడు ఆలోచనలు మనకు కదులుతూ ఉన్నాయి, అందరికీ మనసు ఉంది, కానీ అందరి ఆలోచనలు ఒక విధంగా లేవు. ఎందుకు ఒక విధంగా లేవు అని అంటే ఆ ఆలోచనల విషయంలో ప్రభావం మనిషికి దాంట్లో ప్రభావం కనపడుతూ ఉండడం వల్ల ఈ భేదం గోచరిస్తూ ఉంది. కాబట్టి గత జన్మల్లో మనం ఏ కర్మలైతే ఆచరించామో ఆ కర్మల యొక్క ఫలితంగా స్థూల శరీరం లభించడం వలన కదా, ఇప్పుడు అక్కడ ఎందుకని అందరి శరీరాలు ఒక విధంగా లేవు? కాబట్టి గత జన్మలో మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా ఒకే విధంగా లేవు కనుక అనేక విధాలైనటువంటి కర్మలు మనం ఆచరిస్తూ ఉన్నాం. ఆ కర్మల యొక్క ఫలితంగా ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి వ్యక్తుల యొక్క కర్మల యందు మార్పు గోచరిస్తూ ఉండడం వల్ల ఇక్కడ దేహంలో కూడా మార్పు గోచరిస్తూ ఉంది.
వారు పొందు శరీరములందు కానీ వాళ్ళు ఆచరించేటువంటి కర్మలందు కానీ భేదం గోచరిస్తూ ఉంది. ఎందుకని? అందరి శరీరాలే అందరివి ఒక రకంగా ఆలోచించడం లేదు. ఎందుకని అని అంటే ఇది గత జన్మలకు సంబంధించినటువంటి వ్యవహారం. అందువల్ల ఇవి ఈ విధంగా ఉన్నాయి. ఇది స్థూల శరీరం వరకు మనం చూస్తుండేది. కాబట్టి దీన్ని స్థూల శరీరము పాంచభౌతికము అని అన్నాం. బాగుంది. ఈ స్థూలమైనటువంటి శరీరం వచ్చింది కదా, ఏదైనా ఒకటి వచ్చిందంటే ప్రపంచంలో ఏదైనా సరే శరీరమే కాదు, ఒకటి వచ్చిందంటే దానికి కారణం ఒకటి ఉండాలా, లేకుండా వస్తుందే. కాబట్టి ఈ స్థూల శరీరం వచ్చిందంటే దీనికి కారణమైంది ఏదో ఉండాలి. దాన్నే సూక్ష్మము అంటారు, సటిల్. ఇది గ్రాస్, అది సటిల్. ఈ సూక్ష్మాలే ఏదైతే ఉందో వాటిని తన్మాత్రలు అని కూడా అంటారు శాస్త్రంలో. తన్మాత్రలు అంటే ఈ సూక్ష్మమైనటువంటి తన్మాత్రలు స్థూలంగా మార్పు పొందించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో చూసారా, ఇప్పుడు సూక్ష్మంగా ఉన్నాయి కదా అవి. తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంగా ఉన్నాయి. ఆ సూక్ష్మంగా ఉన్నాయి స్థూలంగా మారితేనే ఈ దేహం వస్తుంది. అది అలా స్థూలంగా మారేటువంటి ప్రక్రియ, ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పంచీకరణం అంటారు. అది పంచీకరణం అంటే ఇంకేదో కాదు. సరేనా? కాబట్టి ఇలా తయారైనటువంటి స్థూల శరీరం సుఖ దుఃఖాలను అనుభవించడానికి నిలయంగా తెలుస్తూ ఉంది. దేనివల్ల మీరు ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉండరు అని అంటే ఈ సుఖ దుఃఖ అనుభవాలన్నీ ఎక్కడ తెలుస్తూ ఉన్నాయి? ఈ దేహంలోనే. కాబట్టి మనిషి జీవించుటకు ఇల్లు ఎట్లాగైతే ఉండాలనో, గృహం ఎలా అవసరమో, అలాగే స్థూల శరీరము జీవుడికి నిలయమై ఉంది. అంతే, నివాస స్థానమై ఉంది. పూర్వపుణ్య విశేషం వల్ల ఏమేమైతే గతంలో చేసి ఉన్నాడో వాటి వల్ల 6 వికారాలు పొందుతూ ఉంది. ఏంటవి? అస్థి, వర్ధతే, జాయతే, వర్ధతే, విపరిణమితే, అపక్షీయతే, వినశ్యతి. ఇవి స్థూలదేహానికి సంప్రాప్తమయ్యేటువంటి ఈ 6 వికారాలని షడ్వికారములు అంటారు. అవి పాంచభౌతికము, ఇది షడ్వికారములు, 6 వికారాలు. కాబట్టి స్థూల శరీరం ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సుఖ దుఃఖాది భోగాయతనం. ఆయతనం అంటే ఒక ప్రదేశం నాయన, ఆయతనం అంటే ఓ ప్రదేశం. కాబట్టి ఇవన్నీ ఉండడానికి ఈ దేహం ఒక ప్రదేశంగా ఉంది. కాబట్టి స్థూల దేహం సుఖ దుఃఖాలని అనుభవించడానికి, దేహం ఎవరిది వేరువేరుగా ఉండినా మనమంతా సుఖ దుఃఖాలు ఈ దేహంతోనే అనుభవిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ దుఃఖం అని అనుకోండి ఆయన, ఉదాహరణ చెప్తా. మనకు ఇప్పుడు జబ్బులు వస్తూ ఉంటాయి. అందరికీ దేహాలు ఉన్నాయి, ఒకరికి వచ్చిన జబ్బు ఒకరికి రాదు. ఎందుకని ఆ విధంగా దీనికి పూర్వజన్మ కారణమై ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి దానివల్ల మనకు ఈ విధంగా వస్తూ ఉంది. ఈ వికారాలే జనన మరణాల రూపంలో కూడా గోచరిస్తూ ఉంది. కొందరు 90 సంవత్సరాలు జీవిస్తారు, కొందరు 50 సంవత్సరాలు పోతారు, కొందరు 3 నెలలకే చచ్చిపోతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక పూర్వజన్మ యొక్క సుకృతం కనపడుతూ ఉంది. కాబట్టి వీటి వలనే ఇది జరుగుతుంది. కాబట్టి ఈ స్థూల దేహం ఆయతనంగా తెలుస్తూ ఉంది. కాబట్టి స్థూల దేహం అనేది క్షీణించేటువంటి స్వభావం ఉంది కదా. ఏది క్షీణించేది? ఎవరి స్థూల దేహమైనా సరే, చాలా పెద్ద పెద్ద ఫైల్వాన్లైనా సరే వాళ్ళ దేహాలు క్షీణించిపోతూ ఉంటాయి. అందుకనే శరీరానికి ఏమని పేరు తెలుసా? శీర్యమాణ స్వభావత్వాత్ ఇది శరీరం. శీర్యమాణ స్వభావత్వాత్ ఎప్పుడు కూడా క్షీణిస్తూ ఉంటుంది, క్షీణించేటువంటి లక్షణం కలిగింది. ఎందుకంటే శరీరంలో అనేక అవయవాలు కలిసి ఉంటాయి, అందువలన అది క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకటి కాదు, దేహంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అనేక అవయవాలు క్షీణిస్తూ ఉంటాయి, దేహం కూడా క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనేకములు కలిసి ఉండడమే స్థూల శరీరం, గ్రాస్ బాడీ. పంచీకృత పంచమహాభూతై కృతం. కాబట్టి ఈ పంచీకరణం చెందినటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పృథివీ, తేజో, వాయు, ఆకాశాలు, వాటి వలన
కలిగింది ఇది. మరి స్వామీజీ మరి మానవ దేహము అది సత్కర్మజన్యం అంటున్నాడే. సత్కర్మ అంటే ఏంటి? సత్కర్మ అంటే పుణ్యకర్మ. మరి మనం పుణ్యకర్మలేనా చేసేది? పాపకర్మలు కూడా చేస్తాం కదా. కాబట్టి కేవలం పుణ్యకర్మ వలన పుడితే అది దేవతా శరీరం. పుణ్యకర్మ వలన పుడితే దేవతా శరీరం, పాపకర్మ వల్ల పుడితే జంతు శరీరం. ఇప్పుడు కుక్కలు, పందులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి పాపకర్మ వల్ల పుడతాయి. అట్లా కాకుండా పుణ్య పాప కర్మలు కలిసి ఉంటే వాటి వల్ల కనుక పుడితే మనం అర్థమైంది. ఇప్పుడు మనం ఎట్లా వచ్చాము? కేవలం పుణ్యం చేసిన వాళ్ళం కాదు, కేవలం పాపం చేసిన వాళ్ళము కాదు. కాబట్టి పుణ్యపాపాలు రెండు కూడా జరిగాయి కనుక మానవ శరీరం ప్రాప్తించింది. ఇది ఇక్కడికి స్థూల శరీరం. ఇప్పుడు అర్థమైందే? స్థూల శరీరం అంటే పాంచభౌతికం. పాంచభౌతికమైనటువంటి ఈ స్థూల శరీరం రావడానికి కారణాలు ఉన్నాయి. అది సత్కర్మజన్యం. భోగాయతనం, భోగాయతనం శరీరం అంటే భోగాలను అనుభవించడానికి అది ఒక ఆయతనం, ప్రదేశం. అది ఒక ప్రదేశం అంతే. ఇప్పుడు నెక్స్ట్ గ్రాస్ బాడీ అయిపోయింది కదా. నెక్స్ట్ సూక్ష్మ శరీరం కిం? సూక్ష్మ శరీరం సటిల్ బాడీ. కాబట్టి సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అనేది నెక్స్ట్. అపంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖదుఃఖాది భోగ సాధనం పంచజ్ఞానేంద్రియాణి పంచకర్మేంద్రియాణి పంచప్రాణాదయః మనశ్చైకం బుద్ధిశ్చైకా ఏవం సప్తదశా కళాభిః సహ యత్తిష్టతి తత్ సూక్ష్మ శరీరం. కాబట్టి స్థూల శరీరం చూచాం, అది భోగాయతనం. నాయన గుర్తుపెట్టుకోండి, స్థూల శరీరం అంటే భోగాయతనం, అంటే భోగాలు అనుభవించడానికి అదొక ప్లేస్. ఇది చూడు, అది పంచీకృత అంటే అవి పంచీకరణ చెందిన తర్వాత స్థూల దేహం వచ్చింది నాయన. ఇది అపంచీకృత అంటే పంచీకరణ చెందలే. అపంచీకృత పంచమహాభూతై. ఏవివి? తన్మాత్రలు. ఇంతకుముందు చూసాం కదా, తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి వలన కృతం, వాటి వల్ల పుట్టింది సూక్ష్మ శరీరం. సత్కర్మజన్యం ఇది కూడా అంతే. సుఖదుఖాది భోగ అది ఆయతనం, ఇది సాధనం. సుఖదుఖాలు అనుభవించడానికి అది ఒక ప్రదేశం, సుఖదుఖాలు అనుభవించడానికి ఇది సాధనం, ఇన్స్ట్రుమెంట్. ఇది దీంతోనే సుఖదుఖాలు అనిపించేది, స్థూల దేహంతో కాదు. ఇప్పుడు ఒక్కోసారి మీ అనుభవానికి చెప్తా, ఎవరన్నా ఏదైనా పెట్టి ఎట్లా ఉంది అంటాడు, ఇంకొకసారి పెట్టండి. ఏందా ఇప్పుడు తిన్నావు కదా మళ్ళీ ఏంటి? నేను ఎక్కడో ఉన్నా. తిన్నాడు కానీ ఎక్కడో ఉన్నాడు. కాబట్టి తిన్నాడెవడు, ఉన్నాడెవడు? తినిది స్థూలదేహం, ఉన్నది సూక్ష్మదేహం. అది ఇక్కడ లేదు కనుక అర్థం కాల. కాబట్టి సూక్ష్మదేహం ఎప్పుడు కూడా ఇట్లా ఉంటుంది. కాబట్టి భోగ సాధనం ఇది. ఇది సాధనం కనుక ఇది ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలిసే అవకాశం లేదు. కేవలం ఆయతనం ఉన్నంత మాత్రం లాభం లేదు. ఇది భోగ సాధనంగా ఉండాలి. ఇవి 17 తత్వాలతో ఉంటుంది. ఇది ఏంటి? పంచ జ్ఞానేంద్రియాణి. ఇవన్నీ వస్తాను, ఇప్పుడు డీటెయిల్స్కి వస్తాను ప్లీజ్. జ్ఞానేంద్రియాలు 5, పంచ కర్మేంద్రియాణి, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణాదయ, ప్రాణాలు పంచప్రాణాలు 5. ఇక్కడికి ఎన్ని అయినాయి? 15 అయినాయి. బుద్ధి ఒకటి, మనసు ఒకటి, అంతే. మనశ్చైకం బుద్ధిశ్చైక, అప్పటికి 17 అయినాయి కదా. ఈ 17 కలిస్తే ఏవం సప్తదశ కళాభి. ఈ 17 తత్వాలు సప్తదశ, దశ అంటే 10, సప్త అంటే 7, 17 ఏదైతే ఉందో సప్తదశ కళాభి సహా
వీటితో కలిసి యస్ తిష్టతి ఏదైతే ఉందో అది సూక్ష్మ శరీరం. క్లియర్నా? ఇది కాబట్టి పంచీకరణం జరిగిన తర్వాత సూక్ష్మములైనటువంటి పంచమహాభూతాల చేత ఇది కలిగి పూర్వపుణ్య వశం వలన లభించి మనకు సుఖదుఖాది భోగాలకు సాధనమవుతూ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి ఇవి కలిస్తే 17 తత్వాలతో భాగాలతో కూడినటువంటిదే సూక్ష్మ శరీరం. కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు సూక్ష్మ శరీరం? స్థూల శరీరం కన్నా వేరుగా ఉందే? సూక్ష్మ శరీరం స్థూలం కన్నా వేరుగా ఉందే? లేదు, ఇక్కడే ఉంది. స్థూలం ఇక్కడే ఉంది, సూక్ష్మం ఇక్కడే ఉంది. సూక్ష్మ శరీరం లేకుండా జీవించి ఉండేటువంటి స్థూల శరీరం ఉండదు. ప్లీజ్, స్థూల శరీరం ఉందంటేనే సూక్ష్మ శరీరం ఉండాలా. సూక్ష్మ శరీరం లేకపోతే స్థూల శరీరం ఉండదు. అదే సూక్ష్మ శరీరం లేకుండా స్థూల దేహం ఉండొచ్చు. సూక్ష్మ శరీరం ఏదైతే ఇంతకుముందు చూచామో అది లేకుండా స్థూల దేహం ఉండొచ్చు. ఈవెన్ శవం కూడా ఉంటుంది కదా నాయన, దాంట్లో ఏం సూక్ష్మ శరీరం లేదు కదా, చెప్తాను. ఉండొచ్చు, కానీ అది సజీవంగా ఉండదు. ఇప్పుడు శవం ఉంది, అది సజీవంగా ఉండదు, కానీ ఉంటుంది దేహం. సూక్ష్మం ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి బాహ్య ప్రపంచంతో, ఏ ప్రపంచంలో అయితే మనం తిరుగుతూ ఉన్నామో ఆ ప్రపంచంతో దీనికి సంబంధం ఉండదు. కేవలం స్థూల శరీరం ఉంటే సంబంధం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అది సూక్ష్మ శరీరం అయిపోద్ది. సూక్ష్మ శరీరం లేకపోతే స్థూల శరీరంతో కలగదు. అర్థమవుతుందని ఆయన క్లియర్గా ప్లీజ్. కాబట్టి సూక్ష్మ శరీరం లేకుండా మానవ దేహము పని చేయదు. ప్లీజ్ బీ క్లియర్. సూక్ష్మ శరీరం లేకుండా మానవ దేహం పనిచేయదు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అన్నాం, కర్మేంద్రియాలు అన్నాం. ఇవి సూక్ష్మ శరీరం వల్లనే పనిచేస్తాయి, స్థూలం వల్ల కాదు. శవంలో పనిచేయవు కదా. కాబట్టి ఇక్కడ పనిచేస్తూ ఉండాలంటే ఇది సూక్ష్మ శరీరం. కలలో స్వప్నంలో పోతే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు. కల్లో పనిచేస్తాయా? అక్కడ పోతే లాభం లేదు, పనిచేయవు. కానీ మనసు పనిచేస్తుంది. మనసు పనిచేస్తుంది, ఎందుకంటే మనసే కదా కలగనేది. ఇప్పుడు స్వప్నం వచ్చేది మనసుకే, కాబట్టి మనసు పనిచేస్తూ ఉంది. కాబట్టి స్థూల శరీరం సజీవంగా ఉంది. సూక్ష్మ శరీరములో ఏది ముఖ్యమైన భాగం అంటే ప్రాణం. ప్రాణం ఉండి తీరాల. ప్రాణం ఉంటేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి స్థూల దేహం ఏదైతే మనం చూచామో ఇంతకుముందు అది భోగాయతనం, అనుభవాలకు నిలయం. సూక్ష్మ శరీరం ఏదైతే అర్థం చేసుకున్నామో మనం అది భోగ సాధనం. భోగం అంటే అనుభవం ఇక్కడ. కాబట్టి ఈ అనుభవాలకు అది సాధనంగా తెలుస్తూ ఉంది. స్థూల శరీరం ఆయతనం, సూక్ష్మ శరీరం సాధన ప్రధానంగా సాధన. కాబట్టి సూక్ష్మ శరీరాన్ని 17 కళాభిహి అన్నాడు. అంటే 17 భాగాలతో ఇది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి వడ్రంగి ఉన్నాడు అనుకోండి. వడ్రంగికి పనిముట్లు ఏ విధంగా అయితే ఈ పరికరాలో ఎట్లయితే ఉపయోగపడుతూ ఉన్నాయో సాధనములో, సుఖదుఖాలను అనుభవించేందుకు జీవుడికి సూక్ష్మ శరీరం సాధనం అయి ఉంది. కాబట్టి పనిముట్లు లేకపోతే వడ్రంగి పని చేయలేడు. సూక్ష్మ శరీరం లేకపోతే మనం కూడా దీంతో చేసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి స్థూల దేహం కార్యరంగంలో చరించడానికి సూక్ష్మమే కారణమైంది. బాగా అర్థం చేసుకోండి, సూక్ష్మమే కారణమైంది. ఈ సూక్ష్మ శరీరము 17 తత్వాలతో తెలుస్తుంది. క్లియర్? స్థూలము సూక్ష్మ అర్థం కదా. 17 తత్వాలు అన్నాడు కదా. ఇంక పోతాడు ఇట్లా
ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాడు. కాబట్టి స్థూలం వచ్చింది, స్థూల సూక్ష్మ కారణ శరీరాది వ్యతిరేక్త స్థూలం వచ్చేసింది, అది అయిపోతేనే సూక్ష్మం వచ్చేసింది. ఇప్పుడు సూక్ష్మం నుంచి కారణానికి వెళ్ళాలి మనం, కానీ కారణానికి వెళ్ళడంలే. కారణం ఎందుకని? ఆ సప్తదశ కళాభి 17 తత్వాలతో ఉంది కదా. ఇప్పుడు ఆ 17 మనకు అర్థం కావాలి కదా. ఆ 17 ఏంది? మొదటి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5 ఏంటివి? నెక్స్ట్ శ్రోత్రం, త్వక్, చక్షు, రసన, ఘ్రాణం ఇది పంచ జ్ఞానేంద్రియాణి. కాబట్టి శ్రోత్రం అంటే చెవులు, త్వక్ అంటే చర్మం, చక్షు అంటే కళ్ళు నేత్రాలు, రసన అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు. చెవులు, చర్మము, నేత్రములు, నాలుక, ముక్కు, ఈ 5 కలిపితే పంచ జ్ఞానేంద్రియములు అంటారు. ఉన్నాయా మనకన్నీ? ఉంటే సరే, లేకపోతే లేదు, సర్దుకోవడమే. కాబట్టి ఇవి పంచ జ్ఞానేంద్రియములు. స్వామీజీ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయి? ఇప్పుడు ప్రపంచం నుంచి మనకు జ్ఞానం వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ కుక్క పోతా ఉంది, అదేందని ఎవరైనా అడిగారు, ఇప్పుడు కుక్క అండి అన్నాం అనుకోండి, ఆ బయట ఉండేటువంటిది కుక్క అనేటువంటి జ్ఞానం మనకు కలిగిందా లేదా? దేనివల్ల కలిగింది? కళ్ళు చూసే కనుక. కాబట్టి బాహ్య ప్రపంచం నుండి ఏ విషయ జ్ఞానం అయితే మనకు అందుతూ ఉందో వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. విషయ జ్ఞానం వేరుగా ఉండొచ్చు. ఇప్పుడు రూపాలు రంగులు ఉన్నాయి నాయన, అవి కళ్ళు చూస్తాయి. శబ్దం వచ్చిందనుకోండి, కళ్ళు వింటాయా? అది జ్ఞానేంద్రియం ఉందే కానీ అది ఏ పని చేయాలనో ఆ పనే చేస్తుంది. ఇప్పుడు పూర్వం మన కుటుంబాల్లో ఎవరొకరు ఉండేవాళ్ళు, లిటిగేషన్ పెట్టేవాళ్ళు, వాళ్ళు ఉంటేనే జరుగుతుంది, వాళ్ళు లేకపోతే ఇల్లు హాయి ఉంటుంది. ఇది కూడా అంతే. కాబట్టి రూపాలు రంగులు కనపడుతూ ఉన్నాయంటే వాటిని తెలుసుకోవడానికి కళ్ళు ఉండాలి. కాబట్టి కళ్ళు విషయాల్ని అందిస్తూ ఉంటుంది. ఇది జ్ఞానేంద్రియం, కన్ను జ్ఞానేంద్రియం. బాగా అర్థం చేసుకోండి. కర్మేంద్రియాలేవి, జ్ఞానేంద్రియాలేవి ఊరికే చూస్తే మనం చెప్పేయాలంతే, పుస్తకాల్లో ఉంటే లాభం లేదు. కాబట్టి వీటి ద్వారా జ్ఞానం కలుగుతూ ఉంది కనుక వీటిని జ్ఞానేంద్రియాలని మనం అంటూ ఉన్నాం. ఈ జ్ఞానేంద్రియములు చెల్లించుటకు ఉపకరించు దేవతల్ని ఎవరైతే తత్వాలను కూడా అనుకోవచ్చు, ఆ తత్వాలే అధిష్టాన దేవతలు, వాళ్ళని అధిష్టాన దేవతలు అంటారు. కాబట్టి ఇవి మనకు తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటిది. చెప్తాను మీకు, ఇదంతా నియతి, ఇట్స్ ఎన్ ఆర్డర్. అంటే ఇక్కడ మీకేమర్థమైంది? ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో నాయన, ఈ పంచభూతాలే అధిష్టాన దేవతలు, ప్రిసైడింగ్ డైటీస్. అర్థమవుతుంది? కాబట్టి ఇదంతా నియతి, ఇట్ ఇస్ ఎన్ ఆర్డర్. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇదంతా ఒక పద్ధతిలో పోతా ఉంది. ఈ నియతిలో ఉండేటువంటి వాడెవడు? నియంత ఎవరు? పరమేశ్వరుడు, అది ఈశ్వరుడు. కేళతి పిండాండే భగవన్, కేళతి పిండాండే, కేళతి పిండాండే భగవన్, కేళతి పిండాండే. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ కీర్తనలో చెప్తారు. కేళతి పిండాండే, పరమేశ్వరుడు కేళతి ఎక్కడ? పిండాండే, ఈ దేహంలోనే ఉన్నాడు. ఏం చేస్తాడు సార్? క్రీడిస్తూ ఉన్నాడట, ఈ దేహంలో క్రీడిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవేవైతే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచవాయువులు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వాలతో నడుస్తూ ఉందో సూక్ష్మ శరీరం, దాంట్లో ఆ విధమైనటువంటి వాటిలో ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్కటి మనకు అర్థమవుతూ ఉందంటే, అలా అర్థమవడం వెనక ఒక నియతి ఉంది. ఆ నీతిని నడిపేటువంటి వాడు నియంత, ఆయన ఈశ్వర. కేళతి పిండాండే, కాబట్టి ఈ దేహంలో ఆయన ఆడిస్తూ ఉన్నాడట.
కేళతి పిండాండే భగవన్ కేళతి పిండాండే త్వచక్షుశ్రుతి జిహ్వాగ్రాణే త్వచక్షుశ్రుతి జిహ్వాగ్రాణి పంచవిధ ప్రాణోపస్థానే కేళతి పిండాండే భగవన్ కేళతి పిండాండే కేళతి పిండాండే భగవన్ కేళతి పిండాండే త్వచక్షు శ్రుతి జిహ్వా ఘ్రణే పంచవిధ ప్రాణ ఉపస్థానే. కాబట్టి త్వక్ చర్మము, చక్షు కన్ను, శృతి చెవి, జిహ్వా నాలుక, ఘ్రాణే ముక్కు. ఈ పంచ జ్ఞానేంద్రియముల యందు తానే ఉండి పంచవిధ దాంట్లో ఉండి కేళతి క్రీడిస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞానేంద్రియాలు ఏవి ఎక్కడ ఎలా కదిలినా అవి అలా కదలడానికి కారణమైనటువంటి వాడు ఈశ్వరుడు. వాటిలో ఎందుకంటే అవి స్థూలం కదా నాయన, అవి కదలలేవు. కాబట్టి ఈయన ఉండడం వల్లనే కదులుతూ ఉన్నాయి. త్వచక్షు శృతి గ్రాణ అట్లాగే పంచవిధ ప్రాణోపస్థాని. కేళతి పిండాండే భగవన్ కేళతి పిండాండే కేళతి పిండాండే భగవన్ కేళతి పిండాండే శబ్దస్పర్శ రసాదిక మాత్రే శబ్దస్పర్శ రసాదిక మాత్రే సాత్విక రాజస తామస మిత్రే కేళతి పిండాండే భగవన్ కేళతి పిండాండే శబ్దస్పర్శ రూప రసాది మాత్రే సాత్విక రాజస తామస మిత్రే. కాబట్టి శబ్ద స్పర్శ రూప రసాదుల యందు భగవంతుడే కీడిస్తూ ఉన్నాడు. త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఆయనే రమిస్తూ ఉన్నాడు. ఆయన ఉండడం వలన ఇవి జరుగుతూ ఉంది కనుక ఇదంతా నియతి, కేవలం నియంత వల్లనే ఈ నియతి సాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞానేంద్రియాలను తెలుసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉండాలి కదా. ఇప్పుడు చెవి ఉంది, చెవి ఎట్లా తెలుసుకుంటుంది? కన్ను ఉంది, కన్ను ఎట్లా చూస్తుంది? ఏమో. కాబట్టి అధిష్టాన దేవతలు ఉండాలి వాటి వెనక తెలుసుకునేటువంటి వాళ్ళు. వాటి వల్లనే తెలియడం జరుగుతూ ఉంది. శ్రోత్రస్య దిగ్దేవత త్వచో వాయు చక్షుసూర్య రసనాయ వరుణ ఘ్రాణస్య అశ్వినౌ ఇతి జ్ఞానేంద్రియ దేవతా. కాబట్టి జ్ఞానేంద్రియ దేవతలు ప్రిసైడింగ్ డైటీస్ వీళ్ళు ఉంటేనే, కేవలం ఇంద్రియాలు ఉంటే జరగదు పని. చెప్తా, ఇంద్రియాలే ఉంటే పని జరగదు. ఇప్పుడు శ్రోత్రస్య దిగ్దేవత, చెవులకు అధిష్టాన దేవతలు ఎవరంటే ఆకాశము. చెవులకు అధిష్టాన దేవత ఆకాశం. వినడం చెవి యొక్క కార్యం, పని. చెవి సరిగా వినపడకపోతే కూడా ఇట్లా అంటాడు. అది చెవి అనేది ఎందుకు ఉందంటే వినడం కోసం ఉంది. కాబట్టి వినడం చెవి యొక్క కార్యం.
చెవి వినాలంటే శబ్దం ఉండాలా లేదా? ఇప్పుడు మనతో ఎవరైనా మాట్లాడుతుంటే సరిగా చెప్పా అంట. ఎందుకని? వాడు చెప్తా ఉన్నాడు, నీకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కావాలి అంటే నీ చెవి పని చేయాలి. నీ చెవి పని చేస్తూ ఉంది, కానీ అక్కడ శబ్దం రావడం లేదు. శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది? అచ్చా, ఆకాశం నుంచి శబ్దం పుడుతుంది. కాబట్టి ఖాళీ ప్రదేశం లేకపోతే శబ్దం వినిపించే ప్రశ్న లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు శబ్దం వస్తుందంటే ఖాళీ ప్రదేశం ఉంది కనుక. అంతేకాదు, బయట ఖాళీ ప్రదేశం ఉండడం వల్ల శబ్దం వస్తే చెవిలో కూడా ఖాళీ ప్రదేశం ఉండదు. ఇప్పుడు చూడు, మనవాళ్ళు దూది గీది పెట్టేసుకొని పోతారు. ఎందుకని? వాళ్ళ మాటలు నిండా ఇష్టం లేకపోతే. ఎందుకంటే ఖాళీ లేదు అది. కాబట్టి ఖాళీ కూడా ఉండాల. చెవులకు ఆకాశం అధిష్టాన దేవత. వినడం చెవి యొక్క కార్యం. చెవి వినే శబ్దం ఆకాశం నుంచి పుడుతూ ఉంది, కాబట్టి ఆకాశం ఉండాలి. ఎందుకంటే ఖాళీ ప్రదేశం లేకపోతే శబ్దం కలిగేటువంటి అవకాశం లేదు కనుక. దేవతలు అంటే ఏదో మనకు కనిపించకుండా ఇతర లోకాల్లో చరించేటువంటి వింత వ్యక్తులు అని మీరు అనుకోని అవసరం లేదు. ఇదే మన దేహము పంచభూతాల నుండి పుట్టింది. ఈ పంచభూతాలే అధిష్టాన దేవతలను ఇంతకుముందు మనం చూచాం కనుక వీటికి స్థూల సూక్ష్మ రూపాలనే రెండు రూపాలు. ఒకటి స్థూల రూపం, రెండవది సూక్ష్మ రూపం. స్థూల రూపం ఇంద్రియాలు అయితే సూక్ష్మ రూపం అధిష్టాన దేవతలు. ఇప్పుడు ఉదాహరణకి స్థూల రూపం ఇప్పుడు చూచాం కదా మనం, శబ్దం అధిష్టాన దేవతల. కాబట్టి స్థూలము సూక్ష్మము రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు కన్ను స్థూల రూపం నాయన. అధిష్టాన దేవత ఎవరు? సూర్యుడు. కన్ను ఎప్పుడైతే నీకు స్థూల రూపం అయిపోయిందో జ్ఞానేంద్రియం, అధిష్టాన దేవత సూర్యుడు. ఎందుకని? ప్రకాశాన్ని ఇస్తున్నాడు కనుక. చూద్దాం అది కూడా. కాబట్టి చెవులకు అధిష్టాన దేవత వినడం అనే దాన్ని ప్రధానంగా చేసుకొని, కాబట్టి చెవిలో ఖాళీ ప్రదేశం కర్ణబేరికి వినిపించడానికి చూసుకున్నాం. కాబట్టి చెవులకు అధిష్టాన దేవతలో ఆకాశము, శ్రోత్రస్య దిగ్దేవత. చర్మమునకు అధిష్టాన దేవత త్వచో వాయు. చర్మమునకు వాయువు అధిష్టాన దేవత. అది ఎందుకని? స్పృశించడం చర్మం యొక్క పని. మనం తాకి తెలుసుకుంటాం. ఇప్పుడు కళ్ళు లేనివాళ్ళు కూడా ఇటు తాకి ఇది ఫలానా అంటారు. అంటే అది స్పర్శ. వాయు చలనం కనుక లేకపోతే స్పర్శ తెలిసేటువంటి అవకాశం లేదు కనుక చర్మమునకు వాయువు అధిష్టాన దేవత. ఇప్పుడు అర్థమైందా మీకు? కనుక చర్మమునకు అధిష్టాన దేవత వాయువు. అట్లాగే నేత్రాలకు అధిష్టాన దేవత సూర్యుడు. నాలుకకు అధిష్టాన దేవత వరుణుడు. నాలుకకి అధిష్టాన దేవత వరుణుడు. ఎందుకండి వరుణుడు అంటే ఆయన నాలుక అధిష్టాన దేవత. కారణం ఏంటి? రసమును ఆస్వాదించినది రసేంద్రియం. రసనేంద్రియం ఏంటంటే రసమును ఆస్వాదిస్తుంది కనుక రసోత్పత్తికి, రసము ఉత్పత్తి చెందడానికి ఉపకరించేటువంటి వరుణుడు నాలుకకు అధిష్టాన దేవత. ఇంక చివరిది ముక్కుకు అధిష్టాన దేవతలు అశ్విని కుమారులు అన్నారు. ఇక్కడే స్వామీజీ ఈ విధంగా మీరు నాలుగు చెప్పారు కదా. అట్లా చూసినప్పుడు మనకు ముక్కు ఏంటి? వాసన గ్రహిస్తుంది, గ్రంథమును గ్రహిస్తుంది. గంధం ఎక్కడి నుంచి వస్తుంది స్వామీజీ? మనకు వాసన చూసుట ముక్కు యొక్క కార్యమైతే ఈ పృథ్వీ మట్టి ఏదైతే ఉందో ఇది గంధం అందిస్తుంది. అలాంటప్పుడు ఏం చెప్పాలి? ముక్కుకు అధిష్టాన దేవత ఎవరంటే భూమి అని చెప్పాలి. కానీ అశ్విని కుమారులు అంటున్నాడు. ఇదేంది మళ్ళీ కొత్తది? ఇప్పుడు ఈ నాలుగుటికి ఉండేది వేరే, ఇది వేరే. శంకరాచార్యుడు పెద్ద కవిశేఖరులు. ఇది రాసింది ఆయన, నేను కాదు. ఊరికే తమాషకి వేసాడు అట్లా. ఈ నాలుగు చెప్పిన తర్వాత ఆయన కవిశేఖరుడు కనుక వీళ్ళు అశ్విని కుమారులు భూమి నుండి పుట్టారు. వాళ్ళని చెప్పేస్తాము. ఎందుకంటే అశ్విని కుమారులు భూమి నుంచి పుట్టారనేది కూడా దీనివల్ల అర్థమైపోతుంది కనుక అలా చెప్తామని ఊరికే తమాషగా చెప్పాడే కానీ
వాస్తవంగా వాళ్ళు ఎవరో దానికి ఇక్కడ రెఫరెన్స్ ఏం లేదు. ఈ జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు కూడా తెలిసిపోయినాయా? ఇంకేం చేయాలి జ్ఞానేంద్రియాల్లో? కార్యాలు, జ్ఞానేంద్రియ కార్యములు. శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం, త్వచో విషయ స్పర్శగ్రహణం, చక్షుషో విషయ రూపగ్రహణం, రసనాయా విషయ రసగ్రహణం, ఘ్రాణస్య విషయ గంధగ్రహణం. ఇది విషయం. అయ్యా చెవులకు ఏం పని అంటాడు? శబ్దాన్ని ఆలకించడమే పని చెవులకు. శ్రోత్రస్య విషయ శబ్దగ్రహణం, శబ్దాన్ని ఆలకించడమే చెవులకు పని. ఇక రెండవది త్వచో విషయ స్పర్శగ్రహణం. అయ్యా స్పర్శను తెలుసుకోవడమే చర్మము యొక్క పనే. మళ్ళీ రూపాల్ని రంగుల్ని చూడడం నేత్రముల యొక్క కార్యం. రసనాయా విషయ రసగ్రహణం, రుచి చూచడం నలక యొక్క కార్యం. అది ఘ్రాణస్య విషయ గంధగ్రహణం. కాబట్టి వాసన చూచడం ముక్కు యొక్క పని. అయిపోయిందే. ఇక్కడికి మనకు ఆ 17 ఇదంతా మీరు అంతా ఒకటే నడుస్తూ ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ 17 5 ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు ఏమిటో తెలుసుకున్నాం, వాటి పని ఏమిటో తెలుసుకున్నాం, వాటికి అధిష్టాన దేవతలు ఎట్లా ఉండారో తెలుసుకున్నాం, అవి ఏమేం చేస్తాయి కార్యాలు కూడా తెలుసుకున్నాం. ఇక్కడికి 5 జ్ఞానేంద్రియాలు అయిపోయినాయా? దేనికి సంబంధించినవి? సూక్ష్మ శరీరం, స్థూలం కాదు, స్థూలం అయిపోయింది. ప్లీజ్. ఇప్పుడు పంచ కర్మేంద్రియాలు వాక్పాణి పాద పాయూపస్థానీతి పంచకర్మేంద్రియాణి. వాక్ కాబట్టి వాక్కు, పాణి చేతులు, పాద కాళ్ళు, పాయు మలేంద్రియము, ఉపస్థాని జననేంద్రియం. ఈ 5 కర్మేంద్రియాలు అంటారు. కాబట్టి ఇంతకుముందు చూసింది మనం జ్ఞానేంద్రియాల విషయంలో చూసాం. ఇప్పుడు పంచ కర్మేంద్రియాలను చూసాం కదా. మరి జ్ఞానేంద్రియాల గురించి చూసినప్పుడు జ్ఞానేంద్రియ అధిష్టాన దేవతల గురించి తెలుసుకున్నామా లేదా? ఇప్పుడు కర్మేంద్రియాలకి అధిష్టాన దేవతలు ఎవరు? వాచో దేవత, వహ్ని, హస్తయోరింద్ర, పాదయోర్విష్ణు, పాయోర్మృత్యు, ఉపస్థస్య ప్రజాపతి ఇది కర్మేంద్రియ దేవతా. వాచో దేవత వహ్ని. వాక్కుకు అధిష్టాన దేవత ఎవరంటే అగ్నిదేవుడు. హస్తయోరింద్ర, చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు. పాదయోర్ విష్ణువు, పాదములకు అధిష్టాన దేవత విష్ణువు. అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ పాదాలు అంతటా తిరుగుతాయి. చెప్తాను. పాయోర్ మృత్యు, మలేంద్రియానికి అధిష్టాన దేవత యముడు. ఉపస్థస్య ప్రజాపతి, మూత్రనాళానికి అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు. సంతానం ఆయనే కదా దాన్ని పుట్టించేది. అది ఇది కర్మేంద్రియ దేవతా. ఈ విధంగా కర్మేంద్రియ దేవతలు ఉన్నారు. వీళ్ళ కార్యాలు కూడా తెలియాలి కదా మీకు. నెక్స్ట్ కర్మేంద్రియ కార్యాలు. వాచో విషయ భాషణం. కాబట్టి ఈ వాక్ ఉంది, వాగేంద్రియం. దీనికి ఏమిటండి? భాషణం, మాట్లాడటమే పని, ఇంకేం లేదు. మాట్లాడటమే కార్యం. పాణ్యోర్ విషయ వస్తుగ్రహణం. ఇంకా పాణి చేతులు. చేతులకి ఏం పని అంటే వస్తువులను గ్రహించుట చేతుల యొక్క కార్యం. ఎవరి వస్తువుల్ని అని నన్ను అడగబాకండి, ఏది వీలైతే అది. సరేనా? పాదయోర్ విషయ గమనం. గమనం నడచడం,
కాబట్టి నడవడం ఏదైతే ఉందో ఇది పాదముల యొక్క కార్యం. పాయోర్ విషయ మలత్యాగ. కాబట్టి పురుషనాళ్ళనికి ఏం పని? మలత్యాగ, కేవలం మలాన్ని విసర్జించడమే. ఉపస్థస్య విషయ ఆనంద ఇతి, అంటే జననేంద్రియానికి సుఖానుభవమే ప్రధానమైనటువంటిది ఇది. కాబట్టి విషయ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం జ్ఞానేంద్రియముల ద్వారా మనకు అందుతూ ఉంది. మొదట తెలుసుకున్నాం కదా. ఇలా అందిన జ్ఞానంతో స్పందించిన అంతఃకరణ, మన మనసు ఏదైతే కదులుతుందో దీంతో కర్మేంద్రియాల ద్వారా తత్సంబంధిత కర్మరంగంలో చేరిస్తుంది. కాబట్టి జ్ఞానేంద్రియాల ద్వారా విషయం అందుతుంది, విషయ జ్ఞానం అందుతుంది. దాన్ని ఆధారం చేసుకొని కర్మేంద్రియాల్లో చరించడం జరుగుతూ ఉంటుంది. మనసు చేస్తుంది ఈ పని. కాబట్టి మనం మాట్లాడడానికి అగ్నే కారణం. అగ్నే కారణమైందున వాక్కుకు అధిష్టాన దేవత అగ్నిదేవుడు. ఇంద్రియములకి ఇంద్రుడు ప్రభువైనందున చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు. పాదములు విశ్వంలో నడక సాగిస్తాయి. ఎక్కడ తిరుగుతాయి పాదాలు? ఈ విశ్వంలోనే కదా జరుగుతాయి. కనుక విశ్వవ్యాపకుడైనటువంటి విష్ణుదేవుడు పాదములకు అధిష్టాన దేవత. అట్లాగే జీర్ణమైన శరీరములను యముడు తొలగించినట్లు అట్లా ఇక్కడ జీర్ణం కాగా మిగిలిన మాలిన్యమును గుదేంద్రియం తొలగించుట జరుగుతుంది. కాబట్టి ఈ గుదేంద్రియానికి అధిష్టాన దేవత యమధర్మరాజు, రిమూవ్ చేసేటువంటి వాడు. పుట్టించేవాడు బ్రహ్మ కనుక జనాభాను ఉత్పత్తి చేయుటకు కారణమైనటువంటి వాడు తానుగా తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడు అధిష్టాన దేవత. ఇంతవరకు స్థూల శరీరాన్ని చూచాము. సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి 17 తత్వాల్లో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనేటువంటి 10 చూచాం అంతే. ఇంకెన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అవి వచ్చినప్పుడు చెప్తా, అవి తర్వాత వస్తాయి, ఇప్పుడు రావు. కాబట్టి ఇప్పుడు మనకేం తెలిసాయన ఆయన స్థూల శరీరం తెలిసిపోయింది. సూక్ష్మ శరీరంలో అంగాల్లో తత్వాల్లో 10 తెలిసాయి. ఇంకా 7 తెలియాల్సినటువంటి అవసరం ఉంది. 7 తర్వాత చెప్తానన్నాము. తర్వాత ఏముంది? కారణ శరీరం. కారణ శరీరం కిం? కారణ శరీరం అనగానేమి అంటే అనిర్వాచ్య, అనాది, అవిద్యారూపం శరీరద్వయస్య కారణమాత్రం సత్స్వరూప అజ్ఞానం నిర్వికల్పక రూపం యదస్తి తత్ కారణ శరీరం. అనిర్వాచ్య అంటే నిర్వచించడానికి వీలు లేనిది కారణ శరీరం చెప్తాను, జాగ్రత్తగానండి. ఏదైతే నిర్వచించడానికి వీలు లేనిదై ఉందో, అనాది ఆది లేనిదై ఉందో, అవిద్యారూపం అజ్ఞాన స్వరూపంగా ఉంటూ ఉందో, జ్ఞానం లేకుండా, శరీరద్వయస్య కారణమాత్రం అంటే స్థూలము సూక్ష్మం అనేటువంటి 2 శరీరాలకి కారణంగా ఉందో, సత్స్వరూప అజ్ఞానం. కాబట్టి స్వరూప అజ్ఞానము లేక నిర్వికల్పక రూపం, వికల్పము తెలియని రూపమై ఉందో అది కారణ శరీరం. కాబట్టి సుషుప్తియే కారణ శరీరం నాయన, ఇంకేం లేదు. సుషుప్తి ఏదైతే ఉందో, డీప్ స్లీప్, అది కారణ శరీరం. ఇక్కడ దేహేంద్రియ మనోబుద్ధుల చేష్టలన్నీ సంపూర్ణంగా అణిగిపోయి ఉంటాయి. సుషుప్తిలో ఏమేమి ఉండవు. ఇప్పుడు గాఢ నిద్రపోతున్నాం అనుకోండి, డీప్ స్లీప్, అక్కడ మనకు దేహంలో ఏం జరిగేది కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ అక్కడ కనిపించేటువంటి అవకాశం లేదు, అణిగిపోయి ఉంటాయి ఇవన్నీ కూడా. త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అవ్యక్త స్థితిలో ఉంటాయి. స్వరూప జ్ఞానం ఉండదు. నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం ఇక్కడ ఉంటుంది, ఉండేటి అవకాశమే లేదు కారణ శరీరంలో. కాబట్టి ఇది కారణ శరీరం కాబట్టి ఇది అనిర్వాచ్యం, అంటే నిర్వచించుటకు వీలుగానిది. మనం చెప్పలేము ఇది ఇదమిద్దంగా, అసలు అర్థమే కావడం లేదు కదా. అది అనిర్వాచ్యం. ఏమిటి దీని స్థితి అన్నట్లయితే అవిద్యారూపం, అజ్ఞానమే దీని యొక్క స్థితి. అవిద్యారూపం,
అజ్ఞానమే దీని యొక్క స్థితి. ఆత్మ సూక్ష్మ శరీరం చేత అంటబడదు. అవును కదా, చూసాం కదా ఇంతకుముందు, అంటబడదు. కనుక జాగ్రత్త స్వప్నం రెండింటిని గ్రహించే నీవు ఆ రెండిటికన్నా నువ్వు వేరై ఉన్నావు. ఈ రెంటికన్నా వేరై ఉన్నావు గనక ఆ రెండు అవస్థలకు సంబంధించిన వాడవు కావు. సుషుప్తిలోకి వచ్చేటప్పటికి నీకు స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరం లేదు, ఈ రెండు తెలియడం లేదు. ఈ రెండు తెలియకపోయినా నువ్వు ఉన్నావా లేవా? ఎందుకని? నువ్వు మళ్ళీ మేలుకుంటావు కదా, ప్రాణంతో ఉన్నావు కదా. అప్పుడు కూడా ఉంది ప్రాణం, సుషుప్తిలో కూడా ప్రాణం ఉంది. పెట్టి చూస్తే వస్తుంది. కాబట్టి ప్రాణం ఉండబట్టే జరుగుతుంది. నువ్వు ప్రాణం ఉన్నావంటే నువ్వు ఉన్నావు, కానీ ఇవన్నీ లేవు. ఇవన్నీ లేకపోయినా కూడా నువ్వు ఉన్నావు. ఇది అవస్థాత్రయం. కారణ శరీరమే అవస్థాత్రయం. అందుకని కారణ శరీరాన్ని చెప్పి ఇప్పుడు అంటున్నాడు అవస్థాత్రయం కిం. అవస్థాత్రయం అనగానేమి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి కదా. దాంట్లో ఇప్పుడు అవస్థాత్రయం సుషుప్తికి వస్తుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థ. కాబట్టి అవస్థాత్రయం, మూడు అవస్థలు ఏమిటంటే జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనం మేలుకొని ఉన్నాం. ఈ జాగ్రత్త అవస్థలో ఏమేమి పనిచేస్తున్నాయి నాయన? స్థూల శరీరం పనిచేస్తుంది కదా, సూక్ష్మ శరీరం పనిచేస్తుంది కదా, అంతే, అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త అవస్థలో శ్రోత్రాది జ్ఞానేంద్రియై శబ్దాది విషయశ్చ జ్ఞాయతే ఇది యత్ సా జాగ్రత్త అవస్థ స్థూల శరీరాభిమాని ఆత్మ విశ్వ ఇత్యుచ్యతే. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? మొదట చూస్తున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు అవస్థలు కదా, అవస్థ త్రయము అంటే. కాబట్టి మొదటిది జాగ్రత్త అవస్థ. ఏంటండి జాగ్రత్త అవస్థ? శ్రోత్రాది జ్ఞానేంద్రియై, ఏ అవస్థలో అయితే శ్రోత్రాది జ్ఞానేంద్రియములతో శబ్దాది విషయాల్ని తెలుసుకొని అనుభవించడం జరుగుతున్నదో. ఇప్పుడు ఇంతకుముందు చూచాం కదా మనం. కాబట్టి శబ్దం కానీ రూపం కానీ ఇవన్నీ కూడాను. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి ఈ విషయ జ్ఞానాన్ని ఏ ఇంద్రియాల ద్వారా అయితే మనం తెలుసుకోవడం జరుగుతూ ఉందో ఇది జాగ్రత్త అవస్థ, వేకింగ్ స్టేట్. ఈ స్థూల శరీరంతో కూడినటువంటి ఆత్మని ఏమంటారండి అంటే, ఇక్కడ స్థూల శరీరం కదా, కాబట్టి ఆత్మ వేరు. మళ్ళీ ఆత్మని ఏమంటారు ఇక్కడంటే విశ్వడు అంటాడు, లేక వైశ్వానరుడు అని కూడా. విశ్వడు అంటే ఏంటంటే విశ్వంలో తిరిగేవాడు. కాబట్టి ఈ యొక్క శ్రోత్రియ జ్ఞానేంద్రియాలతో శబ్దాది విషయాలను తెలుసుకుంటూ ఉన్నాడు కదా, ఇది ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఏమని? ఇతను విశ్వడు లేక వైశ్వానరుడు. కాబట్టి స్థూల శరీరాభిమాని. కాబట్టి స్థూల శరీరంలో వీడు అభిమాని, వీడిని విశ్వడు అంటారు. కాబట్టి విశ్వడైనటువంటి తాను స్థూల శరీరంతో తాదాత్మ్యం చెంది జ్ఞానేంద్రియముల ద్వారా విషయ ప్రపంచాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. తనకన్నా అన్యమని భావించడం జరుగుతూ ఉంది. ఏ విషయ ప్రపంచం అయితే వాడికి తెలుస్తూ ఉందో వాటిని తెలుసుకుంటూ ఉన్నాడే కానీ అవి నాకన్నా వేరుగా ఉన్నాయని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు నిన్ను చూస్తున్నాను ఆయన, నువ్వు అర్థమవుతున్నావు ఈయన పెంచలయ్యా అని. ఎవరి పెంచలయ్యా? నాకు తెలుస్తూ ఉన్నాడు. నాకు తెలుస్తూ ఉన్నాడు కనుక విషయ జ్ఞానం నాకు కరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం వ్యక్త స్వరూపమై ఉంది. కాబట్టి జాగ్రత్త అవస్థలో 42 తత్వాల ప్రమేయం ఉన్నట్లు అర్థమవుతుంది. ఇప్పుడు 14 ఇంద్రియాలు, 14 అధిష్టాన దేవతలు, 42 తత్వాలతో మనకు 3 తెలుస్తున్నాయి కదా. ఇది జాగ్రత్త అవస్థ. ఈ 3 కలిసినప్పుడే జాగ్రత్త అవస్థలో మనకు విషయానుభవం కలుగుతుంది. ఈ 3 కలవాలి. అర్థం కలగదు కదా. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని చూడాలనుకున్నావు నాయన, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ఇంక మర్చిపోవడం కూడా వీలు కాదు. నువ్వు ఒక వ్యక్తిని చూడాలనుకున్నావు, ఆ వ్యక్తి లేడు. ఇప్పుడు జ్ఞానేంద్రియం విషయ జ్ఞానాన్ని ఎట్లా గ్రహిస్తూ ఉందో చెప్తున్నా, ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక వ్యక్తిని నువ్వు చూడాలనుకున్నావు, ఆ వ్యక్తి లేడు. నువ్వు చూడడం జరుగుతుందా?
చూడలేవు. ఎందుకని? వస్తువు లోపం జరిగిపోయింది కదా. అసలు ఎవరినైతే నువ్వు చూడాలనుకున్నావో ఆ వ్యక్తి లేడు కదా, ఇంకెట్లా చూస్తావు నువ్వు అతన్ని? నంబర్ 1. సరే స్వామీజీ, ఆ వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్, వ్యక్తి ఉన్నాడు కానీ అతను చీకట్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చూస్తావా? ఇంతకుముందు వ్యక్తి లేడు, నువ్వు చూడలేవు. ఇప్పుడు వ్యక్తి ఉన్నాడు కానీ చీకట్లో ఉన్నాడు. కాబట్టి నీ ముందే ఉన్నాడు కానీ చీకట్లో ఉన్నాడు కనుక నువ్వు చూడలేవు. కారణం ఏంటి? అధిష్టాన దేవత లేదు. అధిష్టాన దేవత లేకపోవడం వల్ల వ్యక్తి ఉన్నా కూడా నీకు అర్థం కావడం లేడు. ఇక సరే, వ్యక్తి ఉన్నాడు స్వామీజీ, సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు. ఇంకే, వ్యక్తి ఉన్నాడు, సూర్యుడు వెలుగుతున్నాడు, కానీ చూచేవాడికి కళ్ళు లేవు. ఇప్పుడేం చేయాల? ఏదో ఒకటి మీరే చెప్పాడు స్వామి, మళ్ళీ మాకెందుకు ఈ బాధలు? చెప్తానులే. చూచేవాడికి కళ్ళు లేవు కనుక వస్తువు కనిపించడం లేదు. కళ్ళు లేవు నాయన. సూర్యుడు ఉన్నాడు, వ్యక్తి ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఇది వచ్చిన బాధ. అంటే ఏం లోపించింది ఇక్కడ? ఇంద్రియం లోపించింది. ఈ విధంగా జీవుడైనటువంటి విశ్వడు జాగ్రత్త అవస్థలో కలతపడతా ఉన్నాడు, ఏమీ అర్థం కాక. ఇది జాగ్రత్త అవస్థ. క్లియర్ నా? స్వప్నావస్థాకా ఇది చేత్. ఆచార్యులు వారు ఎంత ప్రయోగం శాస్త్రం మీద. స్వప్నావస్థ అంటే ఏమిటి? స్వప్నావస్థ కా, బాగుంది. ఇది చేత్ అని అడిగితే ఆయనే అడిగేది, ఎవరు అడిగారు? మనం అడుగుతాం, అంతవరకు పోతాం మనం. నెక్స్ట్, అయ్యా స్వప్నావస్థ అంటే ఏంటి అని అడిగితే, జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయా నిద్రాసమయే యత్ ప్రపంచః ప్రతీయతే సా స్వప్నావస్థ సూక్ష్మ శరీరాభిమాని తైజస ఇత్యుచ్యతే. ఇంకా స్వప్నావస్థ అంటే ఏంటి? జాగ్రత్త అవస్థ యందు, జాగ్రత్త అవస్థాయాం యద్ దృష్టం, ఏదైతే చూడబడిందో, జాగ్రత్త అవస్థలో ఏదైతే చూడబడిందో, యశ్రుతం, ఏదైతే వినబడిందో, తజ్జనిత వాసనయా, దానికి సంబంధించినటువంటి వాసనలతో, నిద్రా సమయే, నిద్రపోయేటప్పుడు, యత్ ప్రపంచ ప్రతీయతే, ఏ ప్రపంచమైతే నీకు కనపడుతూ ఉందో, నీ చేత చూడబడుతూ ఉందో, అది స్వప్నావస్థ. సూక్ష్మ శరీరాభిమాని తైజస ఇత్యుచ్యతే. కాబట్టి ఈ సూక్ష్మ శరీరంలో, అంటే స్థూల శరీరంలో విశ్వడు అని తెలుసుకున్నాం కదా ఇంతకుముందు. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఎవరంటే తనలోనే అంతా జరుగుతూ ఉంది కనుక స్వప్నావస్థ కనుక ఇది, ఇతడు తైజస్సుడు. అంటే అక్కడ ఏవైతే కనపడుతూ ఉన్నాయో అక్కడ కనిపించేటివన్నీ ఇక్కడలాగా సూర్యుడి వల్ల, చంద్రుడి వల్ల, లైట్ వల్ల, వీటి వల్ల కాదు. కేవలం తన తేజస్సే, తన యొక్క తేజస్సు వల్లనే, తనలో ఉండేటువంటి ఆ యొక్క ప్రకాశం ఏదైతే ఉందో దానివల్లనే తెలుస్తూ ఉంది కనుక ఈయన పేరు, తన తేజస్సుతోనే తను చూస్తున్నాడు కనుక కళని ఆయన తైజసుడు. కాబట్టి స్వప్నావస్థలో దేహేంద్రియాలు స్పృహలో ఉండవు కదా. ఇప్పుడు స్వప్నం కళలో ఉన్నాడు అనుకోండి, ఆయన కళలో ఏం తెలుస్తాయి? దేహేంద్రియాలు ఉన్నట్టు తెలుస్తాయి. అందుకనే కదా నిద్రపోయేవాడు నిద్రపోతూ ఉంటాడు, నగలు తీసుకొని పోతూ ఉంటాడు. ఎందుకని? వాడి నగలే అయినా వాడికి తెలిసి రాదు, స్పృహలో ఉండదు కనుక. మనసే కళను సృష్టించుకొని అనుభవిస్తూ ఉంటుంది.
మరి కళలో ఉండే వస్తువులు ఇవన్నీ అన్నీ మనసే తయారు చేసేది. ఇంకా మనసు కన్నా అన్యంగా ఏం లేదు. కనుక మనసే ఆధారంగా ఉంది కనుక కేవలం జ్ఞాపకాల ఆధారంగా స్వప్నం అనేది సృష్టింపబడుతూ ఉంది. ఇదం స్మరామి, ఇది నేను ఇలా భావిస్తున్నాను. ఇలా భావించేది ఎవరు? మనసే. ఈ మనసు ఎక్కడుంది? కల్లోనే ఉంది. జాగ్రత్త ప్రపంచానికి ఏం సంబంధం లేదు. జాగ్రత్త ప్రపంచంలో ఈ జాగ్రత్త ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది ఏదో అదే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. కమాన్. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నీకు మనసు లేకపోతే నీకేం తెలిసి వస్తుంది? జాగ్రత్త అవస్థ కదా. మరి స్వప్నావస్థలో మనసు ఉందా లేదా? ఏ మనసు అయితే ఇక్కడ ఉండి జాగ్రత్తలో తెలుసుకుంటా ఉందో ఇదే మనసు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉంది. కనుక జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో రెండింటిని కూడా ప్రకాశింపజేసేది మనసే. కాబట్టి జాగ్రత్త అవస్థలో వృత్తులు మారుతూ ఉన్నాయి కదా, ఆలోచనలన్నీ మారుతూ ఉన్నాయి. అట్లాగే స్వప్నావస్థలో కూడా ఏ మార్పు లేకుండా ఆత్మ తనలో తాను శోభిస్తూ ఉంది. ఇది చూడు తమాషా. ఆత్మ ఉంది, తనలో తాను శోభిస్తూ ఉంది. ఇవి ఏ మార్పు చెందిన దానికి సంబంధం లేదు. ఇది స్వప్నావస్థ. నెక్స్ట్ తతః సుషుప్త్యవస్థ కా. సుషుప్త్యవస్థ అనగానేమి అంటాడు. సరే, ఇది మూడో అవస్థకు వచ్చాము నాయన. జాగ్రత్త అవస్థ అయిపోయింది, చెప్పండి. స్వప్నావస్థ అయిపోయింది. మొదట శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అయిపోయినాయి. ఆ తర్వాత వాటిలో నుంచి జ్ఞానేంద్రియ కార్యాలు, కర్మేంద్రియ కార్యాలు ఇవన్నీ వచ్చాయి. వచ్చిన తర్వాత అవస్థలు ప్రారంభమైన అవస్థాత్రయం. అవస్థాత్రయంలో జాగ్రత్త అవస్థను చూసేసాం, స్వప్నావస్థను చూసాం. ఇప్పుడు సుషుప్తి అవస్థ అంటే ఏంటి తెలుసు. అహం కిమపి న జానామి. బాగా అర్థం చేసుకోండి. ఇది ఒకవేళ ఇక్కడి నుంచి మీరు పోతే ఇప్పుడు అడిగారనుకోండి, ఏం నేర్చుకొని వచ్చాం? అహం కిమపి న జానామి. చాలు. వాళ్ళు అనుకుంటారు, ఓయమ్మ సంస్కృతంలోనే మాట్లాడేస్తూ ఉండాడు, ఎంత నేర్చుకొని వచ్చాడని. ఎందుకంటే నాకేమీ తెలియలేదు. అది అహం కిమపి నా జానామి, నాకేమీ తెలియలేదని. సుఖేన మయా నిద్రానుభూయాత్. దానికి అవకాశం లేదులే. ట్రై చేసేవాళ్ళు ఉండారు కానీ నేనుండా ఇక్కడ. సుఖేన మయా నిద్రానుభూయాత్, నేను హాయిగా నిద్రపోయాను. ఇక్కడికి కుదరదులే. ఇది సుషుప్తి అవస్థ. ఇది నాయన సుషుప్తి అవస్థ అంటే నాకు ఏమీ తెలియకుండా గాఢంగా నిద్రపోయాను. ఇది చూద్దామా. స్థూల శరీరంలో ఉన్నాడు అనుకోండి, జాగ్రత్త అవస్థలో తెలుస్తుందా లేదా? స్వప్నావస్థలో ఉన్నాడు అనుకోండి, తెలుస్తుందా లేదా? ఎందుకని? జాగ్రత్తలో ఏ మనసుకైతే తెలుస్తూ ఉందో స్వప్నంలో అదే మనసు తెలుస్తూ ఉంది కదా. కాబట్టి మనసు ఉంది, కానీ సుషుప్తికి వచ్చేటప్పటికి మనసు లేదు. దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి ఆమె కిమ్మపి నా జానాన్ని, నాకేం తెలియదు. చూడండి అనుభవం, సుషుప్తి అనుభవం ఇది. నాకు ఏమీ తెలియలేదు. సుఖేనమయా, హాయిగా నిద్ర అనుభూయాత్, హాయిగా నిద్రపోయాను. ఆయన ఏదో చెప్పుకుంటా ఉన్నాడు, ఇది విన్నా మనకు అర్థం కాదు లేదు. సుఖంగా హాయిగా నిద్రపోయాను. ఇది ఏం శరీరం? ఇది కారణ శరీరం కదా. కారణ శరీరాభిమాని ఆత్మ ప్రాజ్ఞ ఇత్యుచ్యతే. వీడిని ప్రాజ్ఞుడు అంటారు. ఇప్పుడు మీకు తెలుసుదా, విశ్వ తైజస ప్రాజ్ఞ. కాబట్టి విశ్వడెవరు? జాగ్రత్త అవస్థలో ఉండేవాడు. తైజస్సుడెవరు? స్వప్నావస్థలో ఉండేవాడు. తర్వాత వీడు ప్రాజ్ఞుడు. విశ్వ తైజస ప్రాజ్ఞ. అది ఎక్సలెంట్. ఏమీ తెలియలేదు, నేను సుఖంగా నిద్రపోయాను అంటున్నాడు. ఇది సుషుప్తి అవస్థ. వీడిని ప్రాజ్ఞుడు అంటారు. కాబట్టి జాగ్రత్త స్వప్నాలలో రెండిట్లో ప్రధానంగా ఏ మనసు అయితే
సర్వకార్యకలాపాలను నడిపిందో ఆ మనస్సు సుషుప్తిలో లేదు. యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. ఆ మనసు సుషుప్తిలో లేదు అంటే ఇదం అహం అనే రెండు భావాలు సుషుప్తిలో లేవు. ఇదం ఇది, నీకన్నా అన్యంగా ఏదైనా తెలుస్తూ ఉంటే ఇది అంటావు. అహం నేను, నువ్వు తెలుసుకుంటూ ఉంటే నేను అహం అంటావు. కాబట్టి అహం నేను అనేటువంటి భావన కానీ ఇదం ఇది అనేటువంటి భావన కానీ నీకు సుషుప్తిలో లేవు. నైనా అవి లేవు కదా, నువ్వు ఉన్నావా లేదా? ఎట్లా చెప్తావు? లేచాడు కదా, అవి లేవని చెప్తున్నాడు కదా. కాదు నాయన, అవి లేవు అని చెప్తున్నాడు కదా. ఈయన లేవలా, లేస్తే జాగ్రత్త అయిపోతాడు. మళ్ళీ లేవలా, లేస్తే జాగ్రత్త అవస్థ అవుతుంది కదా. కాబట్టి సుషుప్తి ఎట్లా అవుతాయి? కాబట్టి అవి లేకపోయినా నేనున్నాను. అది అహం అస్మి, సద్రూపేణ అహం సదా అస్మి. సత్తుగా నేను ఎప్పుడూ ఉన్నాను సార్. కాబట్టి భావాలకు ఆధారమైనటువంటి మనస్సు ఈ రెండు లేకపోయినా నేనున్నాను అంటే ఆ లేని రెండు ఉండ ఏది ఇదము అహం రెండు, అవి నా లక్షణాలు కావు. ఎందుకని? అవి లేకపోయినా నేనున్నాను కదా. అవి లేకపోయినా నేను ఉండేటప్పుడు అవి నా లక్షణాలు ఎట్లవుతాయి? అవి కూడా ఉండాలి నాకు కూడా. అవి లేకపోయినా నేనున్నాను కనుక అవి నేను కాదు. క్లియర్నా? భావాలకు ఆధారమైనటువంటి మనసు ఈ రెండు లేకపోయినా కూడా నేనున్నాను కనుక ఆ రెండు నేను కాదని తెలిసిపోతాను. ఎందుకని? నేను ఉండేటప్పుడు అవి ఉండాలి, కానీ అవి లేకపోయినా నేనున్నా. ఈ అవస్థాత్రయంలో ఒక అవస్థలోని అనుభవాలు మరొక అవస్థలో లేవు. తమాషా చూడండి. కానీ అవస్థాత్రయమును ప్రకాశింపజేసేటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఎప్పుడూ ఎక్కడా లేకుండా లేదు. జాగ్రత్త అవస్థ ఉంటే అక్కడ ఉంది, స్వప్నావస్థ ఉంటే అక్కడ ఉంది, సుషుప్తి అవస్థ ఉంటే అక్కడ ఉంది. ఒకటి ఉన్న చోట ఒకటి లేకపోవచ్చు, కానీ ఇది మాత్రం మూడిట్లో ఉంది కనుక అది ఏ సాక్షి, విట్నెస్, ఆల్ విట్నెస్. అదే సాక్షి, అదే ఆత్మ, అదే అహం స్వరూపం. ఇప్పుడు అర్థమైందే? యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు అయం ఆత్మ ఇది అన్వయ. ఇప్పుడేమైంది నాయన? ఏమైంది తెలిసాయి? స్థూల సూక్ష్మ కారణ శరీరాది వ్యతిరేక్త కదా. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అయిపోయినాయా? తర్వాత అవస్థాత్రయ సాక్షి కదా, అదే అయిపోయిందే. ఇంకేం కావాలా? పంచకోశా కే బోలో, పంచకోశా కే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయశ్చేతి. చూసారా? ఆనందమయ కోశం, ఇప్పుడు అన్నమయ కోశం తెలిసింది కదా, ప్రాణమయ కోశం చెప్పాను, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం చెప్పాను, ఆనందమయ కోశం. ఇదే మన సుషుప్తి. ఇప్పుడు వీటిని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఆయన, క్లియర్గా అర్థమైపోద్ది. ఎందుకని ఆల్రెడీ నేను చెప్పేస్తున్నాను, మీరు మర్చిపోవడమే. అన్నమయ కహ, ఈ అన్నమయ కోశం అంటే ఏంటి అన్న? అన్నరసేనైవ భూత్వా అన్నరసేనైవ వృద్ధిం ప్రాప్య అన్నరూప పృథివ్యాం యద్విలీయతే తదన్నమయ కోశః స్థూల శరీరం. అది సార్. ఇప్పుడు మొదట అన్నమయ కోశం చూస్తాం. 5 చూసేయాలి కదా, టకటకటా చెప్పేస్తాను. అన్నమయ కోశం. అన్నం అంటే ఏంటి? అధ్యతే ఇది అన్నం. పో, అధ్యతే ఇది అన్నం, తినేది అన్నం. పో, తినేది
అన్నం సార్. ఇది అన్నమయ కోశం. అన్నం అంటే బియ్యం కాదు, తినేది ఏదైనా అన్నమే. తల్లిదండ్రులు తిన్న అన్నం వల్ల బిడ్డ పుట్టాడు, అంతేనా? అన్న రసాయన ఇవ భూత్వా అంటే వాళ్ళిద్దరు తిన్నటువంటి ఆహారం వల్ల శుక్ల శోణితాలు, ఇంక ఇదంతా మీకు తెలుసు. తర్వాత తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం వల్ల బిడ్డ పుట్టడానికి కారణమైంది కనుక అన్నరసేనైవ భూత్వా, దానివల్ల పుట్టాడు. తర్వాత ఈ తల్లి గర్భంలో ఉంది కదా, ఇలా పుట్టిన తర్వాత అక్కడ పెరుగుతూ ఉన్నాడు. మీకు తెలియదులే అన్నీ. ఒక్కోసారి ఉండలా అమ్మలో ఇంట్లో ఇంట్లో ఉండే ఆయనకి అర్థం కాదు. ఏంది ఇట్లా నవ్వుతుంది ఈవిడ, ఏంటి నవ్వుతున్నావేట? ఇవన్నీ మేము చిన్నప్పుడు చూసాం. ఏంటంటే ఆ బిడ్డ లోపల తిరుగుతూ ఉంటుంది, ఈవిడ అతనికి తిరిగితే కదా తెలుస్తుంది. అతనికి తెలిసే అవకాశమే లేదు సార్. కాబట్టి అన్నరసాయనవ భూత్వ అయిన తర్వాత అన్నరసేనవ వృద్ధిం ప్రాప్య, అక్కడ పెరుగుతూ ఉంటాడు. అలాగే తల్లి తీసుకునేటువంటి ఆహారం వల్ల బిడ్డ పెరుగుతూ ఉంటుంది. చివరగా అన్నరూపంగా మారిపోద్ది. అది అన్నరసేనవ భూత్వ అన్నరసేనవ వృద్ధిం ప్రాప్య. మళ్ళీ కన్న తర్వాత కూడా పిల్లవాడు ఆహారం తీసుకుంటుంటాడు కదా, వాడు తింటూ ఉంటాడు కనుక పెరుగుతాడు అది. కాబట్టి వృద్ధిం ప్రాప్య చివరగా అన్నరూప పృథివ్యాం యద్విలీయతే, చివరగా పోయి మట్టిలో కలిసిపోద్ది అన్నం. చూసారా, ఏది తిని పెరిగాడో చివరికి వెళ్ళి అక్కడ కలిసిపోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు తినినటువంటి ఆహారం వల్ల బిడ్డ పుట్టడానికి కారణమైంది. తల్లి గర్భంలో ఈ అన్నరసం వల్ల పెరగడం జరిగింది, అన్నరసేన వృద్ధిం ప్రాప్య. అలాగే తల్లి తీసుకునే ఆహారం వల్ల బిడ్డ పెరుగుతూ ఉంది, చివరగా అన్నరూపంగా మారిపోతూ ఉంది. ఇది అన్నమయ కోశము. అన్నం వల్లనే పుడుతుంది కనుక ఇది అన్నమయ కోశము. ఆత్మ అన్నమయ కోశము కాదు. అవునా? అన్నమయ కోశమే కనుక ఆత్మ అయ్యేటట్టయితే మనం కూడా పుట్టించగలం, కుదరదు. కాబట్టి అన్నమయ కోశం ఏదైతే ఉందో అది ఆత్మ కాదు, ఇది కేవలం దేహము. అర్థమైపోయింది. రెండవది ప్రాణమయ. కహ ప్రాణమయ కోశం అంటే ఏంటి? ప్రాణాద్యాః పంచవాయవ వాగాదీంద్రియ పంచకం ప్రాణమయ కోశ. కాబట్టి ప్రాణమయం ఏంటంటే కేవలం 5 ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, 5 వాయువులు, ఇవే ప్రాణమయం. కాబట్టి కర్మేంద్రియాలతో కూడినటువంటి పంచ ప్రాణాలు, ఈ పంచ ప్రాణాలు కర్మేంద్రియాలతో కలిస్తే ప్రాణమయ కోశం. ఇది అన్నమయ కోశాన్ని ఆశ్రయించుకొని ప్రాణమయ కోశం చరిస్తూ ఉంది, అంతే. కాబట్టి వాయు పరిణామమే, గాలి మార్పు చెందడమే ప్రాణమయ కోశం. శ్వాస ఆగిపోయిందనుకోండి, శరీరం నశించిపోదా లేదా? అందుకనే కదా చనిపోయిన వాడు చచ్చిపోయాడా లేదా అని పోయి మనం ఇప్పుడు ముందు చూస్తాం, ఇది శ్వాస ఉందా లేదా అని. కాబట్టి ప్రాణమయ కోశం ఆత్మ కాదు, ప్రాణం జడం. ఆత్మ చైతన్యం కనుక జడమైనటువంటి ఈ ప్రాణమయ కోశం ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. నెక్స్ట్ మనోమయ. కహ ఇప్పుడు చూడండి, మెంటల్ షీత్కి వచ్చాం. మనోమయ కోశం అంటే ఏంటి? మనశ్చ జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వా యో భవతి స మనోమయ కోశ. కాబట్టి ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇంతకుముందు మనం చూసామే, వాటితో మనసు కలిసిందంటే అది మనోమయ కోశం. కాబట్టి నీకు విషయ జ్ఞానం కలుగుతూ ఉందంటే కూడా మనసుకు పోతేనే కానీ లేకపోతే కలిగే అవకాశం లేదు.
అర్థమైందే. కాబట్టి మనోమయ కోశం ద్వైత ప్రపంచాన్ని సృష్టిస్తూ పోతుంది. నీకు రెండు తెలియాలంటే నేను తెలుసుకుంటూ ఉన్నా అది తెలియబడుతుంది. ఇది అది అనేది నీకు ద్వైతం తెలియాలంటే కేవలం మనోమయ కోశం వల్లనే. కాబట్టి సర్వ వికారాలకి మనసులో ఏ విధమైతే వికారాలు జరుగుతున్నాయో వీటన్నిటికీ నిలయము మనస్సే. ఇదే అరిషడ్ వర్గాలకు స్థావరం. కామక్రోధాదులకి ఇదే కారణమయ్యింది. మనస్సులో కామక్రోధాది వికారములు మారుతూ ఉంటే ఆత్మ మారుతూ ఉందే అది. కాబట్టి మనసులో ఇవన్నీ మారుతుండిన ఆత్మ ఏ విధమైనటువంటి వికారం లేకుండా ఉంది గనక ఆత్మ మనస్సు కాదు. మనోమయ కోశం సూక్ష్మ శరీరానికి సంబంధించింది. ఇంతకుముందు చూసా కదా, స్థూల శరీరం కాదు, అది సూక్ష్మ శరీరం. కాబట్టి మనోమయ కోశం ఆత్మ ఎందుకు అవకాశం లేదు. నెక్స్ట్ విజ్ఞానమయ కహ. కాబట్టి విజ్ఞానమయ కోశం ఏంటి? నెంబర్ 4 బుద్ధి. బుద్ధి జ్ఞానేంద్రియ పంచకం మిళిత్వా యో భవతి విజ్ఞానమయ కోశ. కాబట్టి పంచ జ్ఞానేంద్రియాలతో బుద్ధి గనక కలిసింది అంటే అది విజ్ఞానమయ కోశం అయిపోద్ది. ఇంతకుముందు మనసు కలిసింది, ఇప్పుడు బుద్ధి కలిసింది అది. కాబట్టి జ్ఞానేంద్రియాలతో కలిసినటువంటి బుద్ధి విజ్ఞానమయ కోశం. ఇక్కడే కర్తృత్వ భోక్తృత్వ భావనలు కదులుతాయి. కర్తృత్వం నేను చేశాను, భోక్తృత్వం నేను అనుభవించాను అనేటువంటిదంతా ఇక్కడే గదిలేది. ఈ కోశం అహం వృత్తిని విస్తృతం చేస్తూ పోతుంది. అహం వృత్తి నేను అనేది ఇక్కడి నుంచే, విజ్ఞానమయ కోశం నుంచే అహం వృత్తి కదులుతుంది. మనోమయ కోశానికి అందని విషయాలు విజ్ఞానమయానికి అందుతాయి. ఇదొకటి మళ్ళీ. కాబట్టి జ్ఞానమే ముఖ్య విషయం ఇక్కడ. ఇది ఆత్మకు అత్యంత సన్నిహితమైనటువంటి కోశం. మనస్సు వల్లనే బుద్ధి కూడా సుషుప్తిలో తెలియడం వల్ల విజ్ఞానమయ కోశం ఆత్మ కాదు. ఫినిష్. నెక్స్ట్ ఆనందమయ కహ. ఆనందమయ కోశం అంటే ఏంటి? చివరిది ఎక్కడుంది? ఏ కోశంలో ఉంది ఇది? ఆనందమయ కోశం ఎక్కడుంది? ఏ అవస్థలో ఉంది? సుషుప్తి. ఏవమేవ కారణ శరీరభూత అవిద్యాస్థ మలినసత్వం ప్రియాదివృత్తి సహితం సత్ ఆనందమయ కోశ. కాబట్టి అజ్ఞానంలో అవిద్య యందు స్థిరపడి ప్రియాది వృత్తులతో కూడి ఏదైతే మలినపడిపోయిందో ఈ ఆనందమును అనుభవించుకున్న కారణ శరీరాన్ని ఆనందమయ కోశం అంటారు. ఇది కారణ శరీరం నాయన. ఆ కారణ శరీరం అవిద్యలోనే ఉంది, ఇంతకుముందు చూచాము. ఇకపోతే ప్రియాది వృత్తులతో కూడి, ఇది ఒకటి మీకు అర్థం కావాలి. ప్రియాది వృత్తులు, ప్రియాది ఆది అంటే ఎట్సెట్రా. కాబట్టి ఇక్కడ ప్రియ అంటే ఆది అన్నాడంటే ఇంకా ఉండయి. ప్రియము, మోదము, ప్రమోదము, అది ప్రియాది. ఈ ఆది ఎట్సెట్రా అనేటప్పుడు ఇవన్నీ వస్తాయి. ఏంటి అసలు ప్రియం అంటే ఏంటి? ఒక వస్తువును చూడడం వల్ల మనకు కలిగేటువంటి ఆనందాన్ని ప్రియము అంటారు. ఇప్పుడు ఏం లేదు, నేను పోతూ ఉన్నారు, స్వీట్ స్టాల్ కనపడింది. అక్కడ ఒక స్వీట్ చూచారు. ఏదో ఎందుకులే మనదే చూస్తే పోద్ది, లడ్డు. మీకు అర్థమైపోయింది కదా, ఈరోజు లడ్డు ప్రసాదం నాకు తెలిసిపోయింది. దాన్ని చూచామనుకోండి, చూడగానే ఏమనిపిస్తుంది? ఒక ఆనందం, ఎందుకంటే లడ్డు కదా అని. అది మన పక్కనుండేవాడు పోయి 10 రూపాయలు ఇచ్చి ఆ లడ్డు తీసుకొని వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, అది దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడేంటి? మోదం. ఎందుకో తెలుసా? ఇట్లా తీసుకొని వస్తున్నాడు గనక నాకు ఇస్తాడు, ఇస్తాడని నాకు ఇస్తాడుగా, సరేనా?
నాకు ఇస్తాడే అనుకుంటాడు. ఇప్పుడు తీరా ఇచ్చాడనుకోండి, చేత పట్టుకొని ఉన్నాడు అతను. ఇలాగే పట్టుకొని ఉంటే ఏమొస్తుంది? ఆ మోదంతో లాభం లేదు, ప్రమోదం. ప్రమోదం అంటే ఏంటి తెలుసా? మనకి ఇచ్చి తిను అన్నాడు అనుకోండి, ప్రమోదం. ఒకవేళ వాడు తిన్నాడు అనుకోండి, ప్రమాదం. అంటే పదాలు, అక్షరాలు. కాబట్టి ప్రియ, మోద, ప్రమోద ఈ ప్రియాది వృత్తులు ఇవి. దీన్ని ఆనందమయ కోశం అంటారు. కాబట్టి ఆనందమయ కోశం కూడా ఒక కాలంలో ఒక ప్రదేశంలో తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ఆత్మ కాదు. ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు. ఏతత్ కోశ పంచకం. ఇవే పంచకోశాలు. ఏనైనా ఇప్పుడు అర్థమైపోయింది కదా? ఏమర్థమైంది మీకు? స్థూల సూక్ష్మ కారణ శరీరాదు వ్యతిరిక్త. అర్థమైందే? ఆ సూక్ష్మం వచ్చినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటికి అధిష్టాన దేవతలు ఇవన్నీ కూడా వచ్చాయి, అక్కడికి అయిపోయింది. సో స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త, పంచకోశాతీత, అవస్థాత్రయ సాక్షి, ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు కంక్లూడ్ చేస్తాను. ఎందుకని? ఇది దాటిన తర్వాత ఎక్కడికి పోతాం చెప్పండి? ఆత్మ సచ్చిదానంద స్వరూపం, అక్కడ వెళ్ళిపోదాం. కనుక ఇక్కడ కంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి నేను కూడా ఆపుతాను ఈరోజు. మదీయం శరీరం మదీయాః ప్రాణాః మదీయం మనశ్చ మదీయా బుద్ధిః మదీయం అజ్ఞానమితి స్వేనైవ జాయతే తద్యథా మదీయత్వేన జ్ఞాతం కటకకుండల గృహాదికం స్వస్మాద్భిన్నం తథా పంచకోశాదికం మదీయత్వేన జ్ఞాతం ఆత్మా న భవతి. కటక కుండల గృహాదికం స్వస్మాద్భిన్నం తదా పంచకోశాదికం మదీయత్వేన జ్ఞాతం ఆత్మా న భవతి. కటక కుండల గృహాదికం, నా గాజులు, నా కుండలములు, నా గృహము అని చూసారా? కటక కుండల గృహాదికం. కాబట్టి నా గాజులు, నా కుండలములు, నా గృహము అంటూ నావి నావి అని తెలియబడుతుండే వస్తువులన్నీ ఇవన్నీ నావని కదా. ఏ విధంగా నాకంటే వేరుగా ఉన్నాయో అది తస్మాత్ భిన్నం. ఇప్పుడు ఇంతెందుకు నాయనా, ఈ చొక్కా అంటే ఏమని? నేను వేరు, ఈ చొక్కా వేరు. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నువ్వు కళ్ళజోడు పెట్టుకొని ఉన్నావు, నువ్వు వేరు, కళ్ళజోడు వేరు. కాబట్టి నా గాజులు, నా కుండలాలు, నా గృహము అంటూ నావి నావి అని తెలియబడుతున్న వస్తువులన్నీ ఏ విధంగా నాకంటే వేరుగా ఉన్నావు. అండర్స్టాండ్ ది పాయింట్. నీ దగ్గర ఉండేవి ఏవి నీవు కావు. క్లియర్? అంటే ఏంటి వస్తువులు అంటే? పోనీ వాటిని వదిలేస్తాను. కన్ను నువ్వా? చెవి నువ్వా? ముక్కు నువ్వా? నాలుక నువ్వా? ఏమీ కాదు. చర్మం నువ్వా? కాదు. ఇవన్నీ కూడా మనం అయ్యేందుకు అవకాశం లేదు. ఈ విధంగా ఎట్లాగైతే వేరుగా ఉన్నాయో అలాగే అండర్స్టాండ్. నా దేహము చూసారా, నా ప్రాణములు, నా మనస్సు, నా బుద్ధి, నా జ్ఞానము, నా అజ్ఞానము అంటూ నావి నావి అని తెలియబడుతున్న పంచకోశాలు ఆత్మ కానే కావు. ఇప్పటి వరకు చూసింది ఇదే మనం. కాబట్టి ఈరోజు క్లాస్లో ముఖ్యంగా పంచకోశాలు ఆత్మ కన్నా ఎట్లా భిన్నంగా ఉన్నాయో తెలుసుకున్నాం. కాబట్టి సర్వగతమైంది ఆత్మ. ఇట్ ఈజ్ ఆల్ పర్వాడింగ్ ఎసెన్స్. అంతటా నిండి నిబిడీకృతం అయ్యింది. సర్వగతమైనటువంటి ఆత్మని కోశములు ఎలా పరిమితం చేస్తాయి? కోశం పరిమితమైంది. ఆ పరిపూర్ణమైనటువంటి దాన్ని చేయలేదు, చేసే అవకాశం లేదు. కోశములు ఆత్మను కప్పడం అనేటువంటిది అధ్యాస.
కోశములు సూపర్ ఇంపోజిషన్. దీన్ని కప్పడం అనేటువంటిది సూపర్ ఇంపోజిషన్, అంతే, ఇంకేముంది. ఇంకా మధ్యలో ఉండేదంతా కూడా ఏంటి? అధ్యాసే. అధ్యాస అంటే ఏంటి? మిథ్య. ఫినిష్. ఆత్మ ఒక్కటే సత్యంగా తెలిసిపోతా ఉంది. నింగి ఓంది నేలవు నడుమాయేమోది, నింగి ఉంది నేల ఉంది నడుమాయేమోది, పుట్టుక ఉంది చావు ఉంది అంతా నడుమే ఉంది, నింగి ఉంది నేల ఉంది నడుమాయేమోది, పుట్టుక ఉంది చావు ఉంది అంతా నడుమే ఉంది. కలిమి ఉంది లేమి ఉంది కలకాలమేముంది, కలిమి ఉంది లేమి ఉంది కలకాలమేముంది, సంపద ఉంది ఆపద ఉంది లోకం పోకడ ఉంది. ఇది కూడా మిథ్యే. సంపద ఉంది ఆపద ఉంది లోకం పోకడ ఉంది, ఏదున్నా ఏది లేకున్నా కాలం పోతూ ఉంది, ఏదున్నా ఏది లేకున్నా కాలం పోతూ ఉంది. నింగి ఉంది నేల ఉంది నడుమాయేమోది, పుట్టుక ఉంది సావు ఉంది అంతా నడుమే ఉంది, వింత ఉంది చింత ఉంది నిశ్చింత ఉంది, వింత ఉంది చింత ఉంది నిశ్చింత ఉంది, ప్రేమ ఉంది ద్వేషముంది అంతా మనసై ఉంది, ప్రేమ ఉంది ద్వేషముంది అంతా మనసై ఉంది, మనసును దాటిన మెలుకవలో మనసును దాటిన మెలుకువలో, మనసును దాటిన మెలకువలో ఎంతో వైభవముంది, నింగి ఉంది నేల ఉంది నడుమాయేమోది, పుట్టుక ఉంది సావు ఉంది అంతా నడుమే ఉంది, మంచి ఉంది చెడు ఉంది మంచే చెడుగా ఉంది, మంచి ఉంది చెడు ఉంది మంచే చెడుగా ఉంది, బంధం ఉంది అందం ఉంది భవబంధము ఉంది, బంధం ఉంది అందం ఉంది భవబంధము ఉంది, బంధాలని తొలగిన నాడు మోక్షమే ఉంది, బంధాలని తొలగిన నాడు మోక్షమే ఉంది, నింగి ఉంది నేల ఉంది నడుమాయేమో
నటరాజా హే త్రిపురారి, నటరాజా హే త్రిపురారి, జయ హే జయ హే శంభో, జయ హే శంభో, జయ హే జయ హే శంభో, నటరాజా హే త్రిపురారి, నంది వాహన నాగాభరణ, నంది వాహన నాగాభరణ, పాలలోచన పరమ శివ, పాలలోచన పరమ శివ, పావన చరణ పాహి మహేశ, పావన చరణ పాహి మహేశ, నటరాజా హే త్రిపురారి, నటరాజా హే త్రిపురారి, నటరాజా హే త్రిపురారి, బోలో జయ హే జయ హే శంభో, జయ హే జయ హే జయ హే శంభో, నటరాజా హే త్రిపురారి, నంది వాహన నాగాభరణ, నంది వాహన నాగాభరణ, నంది వాహన నాగాభరణ, పాలలోచన పరమ శివ, పరమ శివ, పరమ శివ, పరమ శివ, పరమ శివ, నంది వాహన నాగాభరణ, పాలలోచన పరమ శివ, పావన చరణ పాహి మహేశ, పావన చరణ పాహి మహేశ, నటరాజా హే త్రిపురారి, నటరాజా హే త్రిపురారి, జయ హే జయ హే శంభో, జయ హే జయ హే శంభో, నటరాజా
త్రిపురారి నటరాజా హే త్రిపురారి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.